భారీ వర్షాలు వరదలు జిల్లాలో ప్రస్తుత పరిస్థితులపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. సీఎస్, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలు, మంత్రులతో టెలికాన్ఫరెన్స్ లో సమీక్షించారు. డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిపై అధికార యంత్రాంగం స్పందించాలి అన్నారు సీఎం. మీడియా, సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులలో వచ్చే విజ్ఞప్తులపై తక్షణమే స్పందించాలన్నారు. వరద తగ్గిన వెంటనే పంట నష్టంపై వివరాలు సేకరించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా రహదారులు, నివాస ప్రాంతాల నుంచి వరద నీటిని మళ్లించే చర్యలు చేపట్టాలన్నారు. ఇక 50 ఏళ్లలో కురవనంత వాన ఈ ఏడాది కురిసిందన్నారు సీఎం. సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్ కి 9 లక్షల క్యూసెక్కుల పైచిలుకు వరద వస్తుందని అంచనా వేస్తున్నారు. అది నిన్నటి నుంచి కూడా తూర్పు బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రభావం తీవ్రంగా కనిపిస్తూ ఉంది. వాయుగుండంగా మారింది. దాంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలు జిల్లాల్లోని ప్రస్తుత పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. సీఎస్, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలు అలాగే మంత్రులతో టెలికాన్ఫరెన్స్ లో ఆయన సమీక్షించారు. ఇక డ్రోన్స్, సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిపై అధికార యంత్రాంగం స్పందించాలి అన్నారు సీఎం. మీడియా, సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులలో వచ్చే విజ్ఞప్తులపై తక్షణమే స్పందించాలన్నారు సీఎం. వరద తగ్గిన వెంటనే పంట నష్టంపై వివరాలు సేకరించాలని వ్యవసాయ శాఖ అధికారులను కూడా సీఎం చంద్రబాబు ఆదేశించారు. వీలైనంత త్వరగా రహదారులు, నివాస ప్రాంతాల నుంచి వరద నీటిని మళ్లించే చర్యలు చేపట్టాలన్నారు. 50 ఏళ్లలో కురవనంత వాన ఈ ఏడాది కురిసిందన్నారు సీఎం. సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్ కి 9 లక్షల క్యూసెక్కుల పైచిలుకు వరద వస్తుందని అంచనా వేశారు. యాభై ఏళ్లలో ఎప్పుడూ పడినంత వర్షం పడుతూ ఉంది. దాని వలన మొత్తం అంతా కూడా నీట మునిగాయి. రహదారులు, ఇళ్లలో కూడా నీరొచ్చి చేరింది. ఏపీలో భారీ వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో వరద పరిస్థితిని అంచనా వేయాలని సూచించారు చంద్రబాబు. అయితే వరద తగ్గిన వెంటనే పంట నష్టంపై కూడా వివరాలు సేకరించాలని ఆదేశించారు సీఎం. 50 ఏళ్లలో ఎప్పుడూ కురవనంత వర్షం కురుస్తోంది. వ్యాధులు కూడా ప్రబలకుండా మెడికల్ క్యాంప్స్ పెట్టాలని కూడా సీఎం ఆదేశించినట్లుగా సమాచారం అందుతోంది. అయితే సీఎస్, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలు, మంత్రులతో ఇప్పటికే టెలికాన్ఫరెన్స్ లో సమీక్షించారు సీఎం. డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిపై అధికార యంత్రాంగం స్పందించాలి అన్నారు సీఎం. మీడియా, సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులలో వచ్చే విజ్ఞప్తులపై తక్షణమే స్పందించాలన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పిఎంఆర్, ఏంటి మొత్తం అంతా కూడా సింగినగర్, అయోధ్య నగర్ ఇటువైపు అన్ని కూడా నీట మునిగిపోయినట్లుగా సమాచారం అందుతోంది. టెర్రస్ మీద ఎక్కి ఉంటున్నారు చాలా మంది కూడా. సెల్లార్స్ లోకి వాటర్ నిలిచిపోయింది. సో ఆ వరద నీటిని మళ్లించే ప్రయత్నాలు ఎలా జరుగుతున్నాయి? దీనికి సంబంధించి అయితే అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ప్రభుత్వ యంత్రాంగం వైపు నుంచి కనిపిస్తుంది సౌజన్య. అంటే వరద నీటిని కాలువల ద్వారా పంపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వరద పోటు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. తెలంగాణలో వర్షాలు కురవటం, అక్కడ నుంచి భారీ ఎత్తున వరద ఫ్లో అనేది మునేరు కావచ్చు, బుడమేరు కావచ్చు, తమ్మిలేరు, కట్టలేరు, సో ఇటువంటి వాగులకు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో సో అక్కడ పట్టణ శివారు ప్రాంతాలు, విజయవాడ శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నీరు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల ఇంకా బిల్డింగులు కావచ్చు, పెద్ద పెద్ద భవన సముదాయాలు కూడా బిల్డింగుల్లో నీళ్లలోనే కొనసాగుతున్న పరిస్థితి, మోకాళ్ళ లోతు నీళ్లలోనే కొనసాగుతున్న పరిస్థితి, సెల్లార్లోకి నీళ్లు వచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిణామాల మీద సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 30 ఏళ్ల క్రితం ఈ స్థాయిలో వరద వచ్చింది, వర్షం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఇదే తరహాలో వరద వచ్చిన నేపథ్యంలో అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగంతో చర్యలు చేపడుతున్నారు.
చేపడుతున్నారు. డ్రోన్ల ద్వారా పరిస్థితిని సమీక్షించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అట్ ద సేమ్ టైం పునరావాస శిబిరాలకు బాధితులందరినీ కూడా తరలించాలి, అక్కడ కూడా సరైన ఏర్పాట్లు చేపట్టాలని చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడంతో పాటుగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగని రీతిలో చర్యలు తీసుకోవాలి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, అలాగే పశు నష్టం, పంట నష్టం జరగకుండా వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దిశగా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న మంత్రులతోనూ, అలాగే జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులతో కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. సో విజయవాడ పట్టణం ప్రస్తుతానికి అయితే విజయవాడ నగరం కొంత తెరిపించినట్టుగానే కనిపిస్తున్నప్పటికీ వరద పోటు అనేది వివిధ కాలువల ద్వారా, వాగుల ద్వారా వరద పోటు ఉండడం వల్ల విజయవాడ శివారు ప్రాంతాల్లో మాత్రం కొంత ఇప్పటికీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కొన్ని సబ్స్టేషన్లోకి నీరు కూడా చేరడంతో అక్కడ విద్యుత్ సరఫరాను కూడా నిలిపేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకోవటం, వరద నీటిని బయటకు పంపించే యత్నం చేయటం, దీంతో పాటుగా పునరావాస శిబిరాలకు బాధితులను తరలించే ప్రక్రియ చేపట్టడం వంటి చర్యల మీద అన్ని ప్రభుత్వ యంత్రాంగం, అలాగే వివిధ జిల్లాలకు సంబంధించిన యంత్రాంగం అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. సౌజన్య. ఎస్పీఎంఆర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, అది ఏపీ వ్యాప్తంగా నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో నీటిని మళ్లించే చర్యలైతే చేపడుతూ ఉన్నారు అధికారులు.